హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళే ముందు మన ఛానల్లో ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఇంకా ఊర్లో అయితే టెంపుల్ స్టార్ట్ అయింది కదా. సో 3 రోజులు పూజలు, విగ్రహ ప్రతిష్టాపన అవన్నీ జరిగాయి కదా. ఇది లాస్ట్ డే, మూడో రోజు అనమాట. ఇంకా స్వామివారి విగ్రహము అలాగే అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనలు అవన్నీ అయిపోయిన తర్వాత ఊర్లో అయితే చివరి రోజు, మూడో రోజు అయితే అన్నదాన కార్యక్రమం నడిచింది. అలాగే స్వామివారికి, అమ్మవార్లకు అలాగే మాలో బోడ్రాయి అని ఇట్లా అమ్మవారిని ఊరికి స్టార్టింగ్లో ఎంట్రన్స్లో పెడతారనమాట. అక్కడ 3 ప్లేస్లలో అయితే అమ్మవార్లకి, అయ్యవారికి అయితే ఇలా ప్రతి ఇంటి నుంచి, ప్రతి గడప నుంచి అనమాట ఒక బోనం అయితే వచ్చింది అమ్మవార్లకి నైవేద్యంగా, మహా నైవేద్యం లాగా. అందరూ ఆడబిడ్డలు, ఆడపిల్లలు అందరూ కలిసి ఇట్లా ప్రతి ఇంటి నుంచి అయితే బోనం ఎత్తారనమాట. బోనం ఎత్తుకొని అమ్మవార్లకి, అయ్యవార్లకి అయితే మహా నైవేద్యంగా సమర్పించారు. సో ఇంకా ఇదైతే ఎంట్రన్స్లో అయితే బొడ్రాయి అమ్మవారిని పెట్టారు. అలాగే ఊరి బయట అటు సైడ్ అయితే చివర్లో అయితే హనుమాన్ మందిర్, అలాగే అమ్మవారి ముత్యాలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అయితే కట్టారనమాట. సో ఇక్కడ ఫస్ట్ అమ్మవారికి ఇక్కడ బొడ్రాయి అమ్మ దగ్గరికి అయితే నైవేద్యం తీసుకొచ్చి ఇక్కడ సమర్పించిన తర్వాత అక్కడ స్వామివారికి, అమ్మవార్లకైతే నైవేద్యం పెట్టారనమాట. అలాగే ఇక అందరూ ప్రతి ఒక్కళ్ళనమాట ఇంటికి సంబంధించిన ఆడవాళ్ళందరూ కలిసి ఇలా బోనం ఎత్తుకొని వెళ్తూ ఉంటే ఊరంతా నిండిపోయి కళకళలాడుతుందనమాట. చాలా బాగా అనిపించింది. సో ఇలా నైవేద్యం అమ్మవార్లకు అలా పెట్టిన తర్వాత అయితే పూజలు అవన్నీ అయిపోయినాయి. ఇంకా మధ్యాహ్నం అయితే అన్నప్రసాదం, అన్నదానం అని అయితే అసలు అనకూడదంట, అన్నప్రసాదం అనాలంట. ఇట్లా మనకు టెంపుల్స్లో ఇక్కడ పెట్టే ఫుడ్ని మనమైతే అన్నదానం అనకూడదంట, ప్రసాదంగా భావించి తీసుకోవాలన్నమాట. సో అందుకని అన్నప్రసాదం ప్రారంభమైంది మధ్యాహ్నం పూట. సో ఇలా ఊరి నిండా బంధువులు, చుట్టాలతో కళకళలాడుతూ చాలా బాగా అనిపించింది అనమాట. ఈ బోనము ఇలా అందరూ ఇంటింటి నుంచి వెళ్తున్న ఈ వీడియోనైతే మీతో షేర్ చేసుకుందామని అయితే పెడుతున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఈ వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. Jerry दूध बोरी कोण माझी కాంగ్రెస్ సీనియర్ నాయకులు పసుమతి చంద్రరావు గారు మహానగర కార్యక్రమానికి
ఉన్నసే సంగతి చూడండి కమిటీ సభ్యులు చెప్పు. రుద్రాక్షపల్లి గ్రామస్తులు సూర్య గారు ఈ మహాన్నదాన కార్యక్రమానికి 51 రూపాయలు సమర్పించారు. ఈ మహాన్నదాన కార్యక్రమానికి 51 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామి వారి కృప ఎల్లవేళలో ఉండాలని మనం పూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. చిన్యాపట్ల గ్రామస్తులు బాణం చంద్రశేఖర్ గారు, చిన్యాపట్ల గ్రామస్తులు బాణం చంద్రశేఖర్ గారు మహా అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీరామ్, శ్రీరామ్. యాదవ్ గారి ఇంటి ముందరు స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఉంటే దాతలు ఇక్కడికి వచ్చి సమర్పించవలసింది. తూకిలంపాడు గ్రామస్తులు కృష్ణ గారు, తూకిలంపాడు గ్రామస్తులు